హిందూ ధర్మంలో ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణేశుడిని పూజించటం ఒక సాంప్రదాయం. చిన్న పూజైనా పెద్ద యజ్ఞమైనా, ఇంట్లో పూజైనా ఆలయంలో జరిగే మహోత్సవమైనా మొదటి ఆహ్వానం గణపతి దేవుడికే. కాని ఎందుకు గణేశుడిని ముందుగా పూజిస్తారు అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. దీని వెనుక ఉన్న కథలు, భావాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. గణేశుడు శివపార్వతుల కుమారుడు. ఆయనకు ఏనుగు తల ఉండటం వల్ల ఆయనను గజాననుడు అని కూడా పిలుస్తారు. గణేశుడు జ్ఞానం, బుద్ధి, విజయం, శుభారంభాల దేవుడు. అందుకే ఆయనను విఘ్నేశ్వరుడు అని అంటారు. అంటే విఘ్నాలు అనగా అడ్డంకులు తొలగించే దేవుడు. వినాయకుడు ఎలా పుట్టాడు? హిమాలయ పర్వతాల్లో ఉన్న పవిత్రమైన కైలాసంలో శివుడు మరియు పార్వతీదేవి నివసిస్తూ ఉండేవారు. ఆ స్థలం దేవతలకు, ఋషులకు ఎంతో పవిత్రమైనది. ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయడానికి సిద్ధమయ్యింది. ఆమె తన శరీరానికి పసుపు రాసుకుని ఆ పసుపుతో ఒక చిన్న బాలుడిని సృష్టించింది. ఆ బాలుడు అందంగా, బలంగా, ధైర్యంగా కల్పించాడు. పార్వతీదేవి అతనిని తన కుమారుడిగా ప్రకటించి, నేను లోపల స్నానం చేసేంతవరకు ఎవరినీ లోపలికి అనుమతించవద్దు అని ఆజ్ఞాపించింది. ఆ బాలుడు తల్లిమాటను గౌరవంగా స్వీకరించి ద్వారపాలకుడిగా నిలబడ్డాడు. అంతలో శివుడక్కడికి వచ్చాడు. ఆయన లోపలికి వెళ్లాలని ప్రయత్నించాడు. కాని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగండి, లోపలికి వెళ్లకూడదు అని ధైర్యంగా చెప్పాడు. శివుడు ఆశ్చర్యపోయాడు. నువ్వెవరు? ఇది నా ఇల్లు అని అన్నాడు. కాని బాలుడు ప్రశాంతంగా, నాకు మీ గురించి తెలియదు, నా తల్లి ఆజ్ఞ నాకు ముఖ్యము అని సమాధానమిచ్చాడు. ఈ మాటలు శివుడికి కోపం తెప్పించాయి. ఆయన తన గణాలను పిలిచి ఆ బాలుడిని తొలగించమని ఆజ్ఞాపించాడు. గణాలు ఆ బాలుడిపై దాడి చేశాయి. కాని ఆ చిన్న బాలుడు అసాధారణమైన శక్తితో వారిని ఎదుర్కొన్నాడు. ఎంతమంది వచ్చినా అతన్ని ఓడించలేకపోయారు. చివరికి శివుడు కోపంతో తన త్రిశూలాన్ని ఉపయోగించాడు. ఒక్క క్షణంలో ఆ బాలుడి తలను తెగగొట్టాడు. ఆ బాలుడు ప్రాణం లేకుండా నేలపై పడిపోయాడు. ఈ దృశ్యం చూసి పార్వతీదేవి బయటకు వచ్చింది. తన కుమారుణ్ణి అలా చూసి ఆమె హృదయం పగిలిపోయింది. ఆమె శక్తి అంతగా పెరిగింది. సృష్టి మొత్తం నాశనమయ్యే ప్రమాదమేర్పడింది. దేవతలు భయపడి శివుణ్ణి ప్రార్థించారు. ఈ పరిస్థితిని వెంటనే సరిచేయండి అని వేడుకున్నారు. శివుడు తన తప్పును గ్రహించాడు. వెంటనే గణాలను పిలిచి ఉత్తర దిశలో మొదటి కనిపించే ప్రాణి తలను తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. గణాలు వెళ్లి ఒక ఏనుగు తలను తీసుకువచ్చారు. శివుడు ఆ తలను బాలుడి శరీరానికి అమర్చి తన దివ్యశక్తితో అతనికి మళ్లీ ప్రాణం పోశాడు. ఆ బాలుడు మళ్లీ బ్రతికాడు. ఈసారి అతనొక ప్రత్యేకమైన రూపంలో కనిపించాడు. ఏనుగు తలతో, మానవ శరీరంతో. పార్వతీదేవి తన కుమారుడు తిరిగి బ్రతికినందుకు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఇక్కడితో కథ పూర్తయిందని అనుకుంటున్నారా? కాదు. గణేశుడిని ముందు ఎందుకు పూజిస్తారు? ఒకసారి శివుడు మరియు పార్వతీదేవి తమ కుమారులైన గణేశుడు మరియు కార్తికేయుడికి ఒక పరీక్ష పెట్టారు. ప్రపంచాన్ని చుట్టి ముందుగా వచ్చేవారికి మొదటి పూజ గౌరవం ఉంటుంది అని చెప్పారు. కార్తికేయుడు వెంటనే తన మయూరంపై ఎక్కి ప్రపంచయాత్రకు బయల్దేరాడు. కాని గణేశుడు ఆలోచించాడు. ప్రపంచం అంటే ఏమిటి అని తనలో తాను ప్రశ్నించాడు. తరువాత అతను తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేశాడు. మీరిద్దరే నా ప్రపంచం అని వినయంగా అన్నాడు. అతని జ్ఞానం చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. శివుడు ఆనందంగా, నువ్వే నిజమైన విజేతవు, నీకు ముందుగా పూజ హక్కు ఉంటుంది అని ప్రకటించాడు. ఈ 2 సంఘటనలు గణేశుడి ప్రాముఖ్యతను స్పష్టంగా చూపిస్తాయి. ఒకవైపు ఆయన విఘ్నాలను తొలగించే శక్తిని పొందాడు. మరోవైపు ఆయన జ్ఞానం, బుద్ధి, వినయం యొక్క ప్రతీకగా నిలిచాడు. అందుకే హిందూ సాంప్రదాయంలో ఏ పని ప్రారంభించినా ముందుగా గణేశుడిని పూజిస్తారు. గణేశుడిని ముందు పూజించటం అంటే కేవలం ఒక సాంప్రదాయం కాదు, అదొక జీవన విధానం. మనం ఏ పని ప్రారంభించినా ముందుగా మనసును శుభ్రం చేసుకోవాలి, ఆలోచనలను సరిచేసుకోవాలి, అడ్డంకులను తొలగించుకోవాలి. ఈ గుణాలన్నీ గణేశుడి రూపంలో ప్రతిబింబిస్తాయి. అందుకే ఆయనను శుభారంభాల దేవుడిగా భావిస్తారు. ఇలా గణేశుడు ప్రతి పూజలో మొదటి స్థానాన్ని పొందాడు. ఆయన ఆశీస్సులతో ప్రారంభిన పని విజయవంతంగా పూర్తవుతుందని నమ్మకం. అందుకే ఈ రోజు వరకు ప్రతి పూజ, ప్రతి శుభకార్యం ఓం గణేశాయ నమః అనే మంత్రంతోనే మొదలవుతుంది.